కాంప్రమైజ్ చేస్తున్నారు సీఎం అని చెప్పి వారు అంటున్నారు ఇంతకు ముందు. నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు రేవంత్ రెడ్డి గారు ఇంకా పిసిసి అధ్యక్షుడు కొనసాగుతున్నారు మేడం గారు. మీరు ఒకటి పాయింట్ కూడా తెలంగాణ ప్రజలకు మీ టీవీ తరపున మేము చెప్తున్నాము, సీఎం హోదాలో ఉన్నప్పుడు సీఎం హోదా మాట్లాడతారు. బీజేపీ ఇవాళ ఇంకా పిసిసి అధ్యక్షుడు కొనసాగుతూ పిసిసి అధ్యక్షుడు అంటే తెలంగాణకి 100% కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎలా రేవంత్ రెడ్డి గారికి ఉంటది. ఎందుకు అంటే ఇలా సీఎం ఉన్నప్పుడు సీఎం గానే మాట్లాడతారు, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు తప్పకుండా ఒక అధ్యక్షునికి ఏ రకంగా సమాధానం చెప్పాలంటారు. ఇలా అసెంబ్లీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు ఎందుకు విలువ ఇవ్వట్లేదు, ఎందుకు మీ కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీలో అడుగు పెట్టట్లేదు, మీ ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడు తెలంగాణ ప్రజలకు తెలియదా, ఆ రోజు తెలియదా? అరే ఒక్కసారి మీరు 80 రోజులయ్యా 90 రోజులయ్యా అధికారం పోయి, అరే మీ పార్టీలు ఎవరన్నా ఇవాళ అందరూ ఎందుకు వలసలు పోతురయ్యా? నిజంగా మీ జాతి పిత అన్నారు కదా, జాతి పితను పట్టుకొని 5 సంవత్సరాలు ఎందుకు ఉండట్లేదు? ఎందుకు మీరు గురిగించే సామెత లాగానే ఉంటది. ఒక మాట ఏ కాంగ్రెస్ మొదటి నుండి పని చేసిన ఏ కాంగ్రెస్ కి ఇస్తున్నారు? మరి మేము కూడా తప్పు చేసినాం, నేను కూడా నన్ను మాట్లాడియండి. నేను ఒక్కటి చెప్తున్నా, ఇలా బీజేపీ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇలా సైదిరెడ్డి గారికి ఇవ్వచ్చు, సీతారాం నాయక్ గారు ఉండొచ్చు, ఇలా మోడీ గారి మీద నేను బీజేపీ వాళ్ళని కూడా అదే చెప్తున్నాము, మోడీ గారి బొమ్మ మీదనే ఇలా దేశంలో ప్రధానమంత్రి కావాలని అంటున్నారు. వాళ్ళ ఎజెండా అది. మళ్ళీ ఇక్కడ రాష్ట్రానికి వచ్చినట్టయితే ప్రజలు కోరుకున్న వ్యక్తులు మీరు కూడా అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. మీరు ఒక్క నిమిషం మమ్మల్ని మాట్లాడని కదా, వాళ్ళు వింటున్నారు కదా. ఇప్పుడు అందర్ శ్రీనివాస్ అన్న ఒక్క నిమిషము, రామ్మూర్తి గారు మీకు నిజంగా కూడా మీ క్యాడర్ మీద నమ్మకం ఉంటే మీ క్యాడర్ని అడగండి, వాళ్ళు చెప్తారు ఇలా నరేంద్ర మోడీ నాయకత్వం ఎందుకు కావాలనో. ఆవేశపడకండి, ప్రజలు నిర్ణయిస్తారు. 90 రోజుల కింద వాళ్ళకి 100 రోజుల కింద అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు తప్పులు చేసిన రోజు మీరు మనం నిలదీద్దాము, కానీ ప్రజలు ఎవరు కోటేయాలని నిర్ణయించుకునే హక్కు ప్రజలది. అందుకు తొందరపడకూరి. మీరు కొంచెం బీఆర్ఎస్ నాయకులు ఎంత కూల్ ఉంటే మీ పార్టీకి మీకు మంచిది, అంతే తప్ప కానీ ఆవేశపడకండి. వచ్చినట్టు తొక్కుతాము, అది చేస్తాము, ఫేకులు తీస్తాము, మేడలు వేసుకుంటాము అని అంటుంటే ఇక్కడ సప్పుడు చేయకుండాలా? మీరంటే చాతగాని దద్దపడు కాబట్టి బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఒత్తాడు కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు. రామ్మూర్తి గారు కొట్లాడింది నేను, మీ మీద కొట్లాడింది మేము. ఈ దద్దమ్మలు పార్టీలో ఉన్నారు, ఈ దద్దమ్మల్ని పార్టీలో ఉన్నారు. నీ కవితకి ధైర్యం ఉంటే నిజామాబాద్ వచ్చి పోటీ చేయమని ముసలైన బాధ్యత ఎందుకు పెడుతుంది? నిజామాబాద్ కవిత ధైర్యం ప్రకటిస్తున్నారు. అంటే డబ్బుల కమ్ముడు మీకు అధికార అహంకారం దిగలే. మీకు మీరు అధికార దించుకోండి, అహంకారం దించుకొని ప్రజల్లోకి వెళ్ళి మీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మీరు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం ఏ రోజు మీ రెండు పార్టీలు పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ అంటే ఇక్కడ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మేడం మాట్లాడండి. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు, మీరు ఎందుకు సింగిల్ గా వెళ్ళలేకపోతున్నారు? ఇప్పుడు మీ పార్టీ అభ్యర్థులు మీకు దొరకట్లేదా? ఎందుకని బీఎస్పీతో వెళ్లాల్సి వస్తోంది, లెఫ్ట్ పార్టీలను కలుపుకోవాల్సి వస్తోంది, ఎందుకు? రాజకీయాలలో మేడం ఎవరైనా రాజకీయాలలో ఒక ఓటు పెంచుకోవాలని చూస్తారు, ఒక సీటు రావాలని చూస్తారు. అది అన్ని అందుకే వాళ్ళు పార్టీల నుంచి గుంజుకుంటారు, లేకపోతే ఇంకేదైనా చేస్తారు. కానీ కలిసి వచ్చే శక్తులతోటి ఎవరైనా ముందుకు పోతారు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. రెండు పార్టీలు ఈ రెండు పార్టీలను కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చిన హక్కుల కోసం ఏ ఒక్క రోజు కూడా ఈ రెండు పార్టీలు అక్కడ పోరాడిన దాఖలు లేవు. ఒకటి ఇప్పుడు సత్యం గారు కూడా చెప్పాలి, 7 మండలాలు ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు, అవి కావాలని కోరుతున్నారు. తర్వాత ఈ రాష్ట్రానికి నవోదయ స్కూళ్లు, ఈ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రానికి రైల్వే లైన్లు, ఈ రాష్ట్రానికి నీటి గొడవలు జరగకుండా ఇవన్నీ పోరాడాలి అంటే అది ఏకైక పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే
అది కేంద్రంలో కొట్లాడగలుగుతుంది, వీళ్ళిద్దరి మెడలు వంచి ఇక్కడ హక్కులు సాధించగలుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళ పని అయిపోయిందిగా. వీళ్ళిద్దరు సరే వాళ్ళిద్దరు ఒకరికొకరు కేసీఆర్ గారు కథలు పడ్డారు, కథలు పడి ఏదో కొంత సాధించారు. కానీ ఇప్పటికి ప్రజలు అర్థమైంది కాంగ్రెస్ అంతా కష్టాల పాలవుతుంది, కన్నీళ్ల పాలవుతాయి. చెప్పండి సంధ్యారెడ్డి గారు. కరెంట్ రాదని ఏదైతే కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు చెప్పారో అవి స్టార్ట్ అయినాయి. ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ తిరగబడడం స్టార్ట్ అయింది. వీళ్ళ యొక్క బండారం రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. సంధ్యారెడ్డి గారు మీరు మాట్లాడిన దానికి రెస్పాండ్ అవుతున్నారు ఒక్కసారి. మీ ముఖ్యమంత్రిది నా మాటే శాసనం అంటుడు, నా మాటే వేదం అంటుడు, నా మాటకు తిరుగులేదు అంటున్నాడు. ఆ అహంకారాన్ని బొంద పెడతారు, రేపు బొంద పెడతారు, ప్రజలే బొంద పెడతారు. ఎందుకంటే మీరు ఇచ్చిన అభయ హస్తం అనేది అది అబద్ధాల హస్తం అని తేలిపోయింది. 2500 రూపాయలు పెన్షన్, రైతు బీమా ఇవ్వండి, రైతు రామూర్తి గారు ఇవన్నీ అడుగుతారు, నిలదీస్తారు, ఎదుగుతారు ప్రజలు, ఊళ్ళో రైతు ఎదుగుతారు. ఉరికిచ్చి కొట్టి నేను మేడం నాకు ఒక అవకాశం ఇవ్వాలి, మాట్లాడండి. నేను ఒక్కటే ఏం చెప్తున్నా, మీరు ఇప్పుడు మీరు మాట్లాడాలంటే మీకు అవకాశం ఇవ్వాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 4 ఎంపీలు బీజేపీ వాళ్ళు గెలిచారు, ఏం తెచ్చారు ఈ రాష్ట్రానికి అని అడిగితే ఏం చెప్పగలుగుతారు? వీళ్ళు ఏం లేదు, మేమే తప్ప ఏం చెప్పారు? ఈ రాష్ట్ర మనోబలాల కోసం, ఈ హక్కుల కోసం కేసీఆర్ గారు ఒక్కడు కష్టపడుతున్నాడు తప్ప ఎవరైనా ఈ రాష్ట్ర మనోబలాల కోసం ఆలోచిస్తున్నారా? ప్రజల హక్కుల కోసం ఇక్కడ బాగుపడుతుందండి ఏ ఒక్క పార్టీ రామూర్తి గారు ఒక్క టీఆర్ఎస్ తప్ప. రామూర్తి గారు మేడం నేను ఒక్కటి చెప్పండి. నేను ఒక్కటి చెప్తాను. అందర్ శ్రీనివాస్ అన్న ఎందుకు చెప్తాడు? మీరు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు మెడల్ వంచి చెయ్యండి అని అందర్ శ్రీనివాస్ అన్న ఎందుకు చెప్తాడు? అన్న శ్రీనివాస్ అన్న ఏమన్నా రాజకీయాలలో మీలాగా పదవులు అనుభవించిండా? మీలాగా ఏమన్నా దోసుకొని తిన్నాడా? ఒక్కటి అడుగుతున్నా, 10 సంవత్సరాల అధికారం నుండి కేంద్రం మెడల్ ఎందుకు మీరు వంచలే? ఆయన ఎందుకు వంచుతాడు? నీకు చేతగాక, మీకు దమ్ము ధైర్యం లేక. ఆగండి ఒక్క నిమిషం, ఒక్క 1 సెకండ్. ఉంచాం కాబట్టి మోడీ వస్తే ఇక్కడ నల్ల బెల్లు మేము వ్యతిరేకించినాం. నీ పర్యటన నువ్వు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నావు మోడీ అని మేము ఎదుర్కొన్నాం. మీరు ఎక్కడ ఎదురుకోరు, మీరు ఇప్పుడు స్వాగతం పలుకుతారు, కాళ్ళు మొక్కుతున్నారు. మొక్కండి ఎట్లా మీ ఏక్నాథ్ సిండే అవుతుండని అంటున్నారు కదా, లక్ష్మణ్ గారు అన్న మాట లేదు కదా. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి, సంధ్యారెడ్డి గారు ఒక్కసారి రెస్పాండ్ అవుతున్నారు. ఒక్క నిమిషం. ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తొందరపడి ముందే కోయిల కూసిందన్నట్టుగా ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్ లోనేమో 2 నెలలు ముందే అందరివి ప్రకటించింది. మరి ఇప్పుడు ఎందుకు మరి ఎంపీలు దొరుకుతలేరు? పైసలు మావే, మా అభ్యర్థి మాదే, ప్రచారం మాదని ఎవరు దొరుకుతలేడుగా మీకు ఎంపీలు. మరి ఇంతకు ముందు మరి అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక్కటే మీరు అది ఆలోచించాలి. ఇవాళ మీ క్యాండిడేట్ ఎవరున్నారు? 5 మిగులుతారు చూడండి అన్న. నువ్వు ప్రచారం ఈ రోజు టీవీలో మాట్లాడుతున్నావు కదా, మీ క్యాండిడేట్స్ కాదు, ఒక్క క్యాండిడేట్ దొరుకుతలేడు. 25 మంది మా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నుండి మీ కాంగ్రెస్ లోకి వచ్చి ఇప్పుడు మంత్రులు కూడా 3-4 అయ్యారు. అది మీకు అర్థం కావట్లే. రేపు కూడా మేము తీసుకుంటాం, గెలుస్తాం ఖచ్చితంగా. మా సత్తా ఏంటో బీజేపీ ప్రకటించింది, మరి మీరెందుకు ప్రకటించలేదు? ఇవాళ మీరు అన్నారు కదా అందరికన్నా ముందే మేము ప్రకటించినాం. మరి మీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చుండు కదా పర్మనెంట్ గా, మరి ఎందుకు క్యాండిడేట్ లేరా మీకు? ఆల్రెడీ 10 సంవత్సరాలు పాలించిరుగా, మరి వాళ్ళందరినీ ప్రకటించాలిగా, మళ్ళీ ఎందుకు ప్రకటించట్లేదు? తెలంగాణ ప్రజలు ఒక్కటన్నా, నువ్వు ఎంత దించుకున్నా ఇంకా 4 రోజులు అయితే నువ్వు కూడా పక్క పాటలో పోవాల్సిందే, గిల్ల కూర్చున్నాడు గిల్ల రావాల్సిందే. ఎందుకు అన్నా జర్ర ఆగన్నా? ఎందుకు? ఇగో ఒక్కటన్నా, అధికారం అనేది శాశ్వతం కాదు. మీకైనా సంధ్యారెడ్డి గారు రామూర్తి గారిని ఒక్క క్వశ్చన్ రామూర్తి గారు ఎందుకు ఇటీవలి కాలంలో అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మీరు ఇండియా కూటమిలో యాక్టివ్ గా లేరు? ఆన్సర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? అంటే మేము 2 పార్టీలకు దూరంగా ఉన్నాము. ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రంలో తోడు దొంగలై, చీకటి దోస్తులై ఒక దుర్మార్గంగా కేసీఆర్ గారిని బదనాం చేయడానికి కుట్రలు పండుతున్నాయి. ఇక్కడ ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ హక్కుల కోసం కూడా ఈ 2 పార్టీలు ఎక్కడ కూడా పనిచేయలేదు. మేము ధర్నాలు రాష్ట్రంలో చేసినా, కేంద్రంలో ఢిల్లీలో చేసినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు.
పార్లమెంట్ లో మా గొంతు మూగమయ్యేటట్టు గొడవ చేసిన ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఎప్పుడు మాకు సపోర్ట్ రాలేదు. కాబట్టి ఈ రెండు పార్టీలు ఈ తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసేటియే. కాబట్టి తెలంగాణ హక్కులు సాధించాలంటే, తెలంగాణ గలం పార్లమెంట్ లో వినిపించాలంటే అది ఒకటే పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ ఎంపీలు ఒక్కసారి మనం గెలిస్తేనే మన హక్కులు సాధించాలి. సత్యం గారితో కూడా మాట్లాడదాం ఒక్కసారి. సత్యం గారు, రామూర్తి గారు టైం లేదు, సత్యం గారు కూడా మాట్లాడాలి ఒక్కసారి. టోటల్ గా మొత్తం డిస్కషన్ విన్నారు, చెప్పండి. ఇవాళ రాజకీయ పార్టీల తరపున వచ్చారు కాబట్టి వాళ్ళ పార్టీలు వాళ్ళు సమర్థించుకొని మాట్లాడటం సహజమే, కరెక్ట్ కూడా. కానీ వాస్తవాలు నేను కొన్ని చెప్పాలి కదా, తప్పదు. ఎనలిస్టుగా నన్ను వాళ్ళు తిట్టినా చెప్పాలి. ఏమిటంటే మొదట 5 ఏళ్లు బీజేపీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. నోట్లు రద్దు చేసినా సపోర్ట్ చేసింది, జిఎస్టీ తీసుకొచ్చినా సపోర్ట్ చేసింది. ఇట్లా మేజర్గా ఫస్ట్ ఈ స్టుడ్ ఫస్ట్ ఇన్ ఇండియా, ముఖ్యమంత్రిగా ఫస్ట్ మద్దతు తెలిపినటువంటి వ్యక్తి కేసీఆర్. అట్లా 5 ఏళ్లు మద్దతు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సహజంగానే కేసీఆర్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, మా జోలికి బీజేపీ రాకుంటే బీజేపీ జోలికి కూడా మేము రాష్ట్రంలో పరిపాలించుకుంటాం, వాళ్ళు కేంద్రంలో పరిపాలించుకుంటాం, బ్రీఫ్ చేయండి, ఒకరు అవసరమైనప్పుడు సపోర్ట్ చేసుకోవచ్చు అన్న ఆ లక్ష్యంతో పనిచేశారు. కానీ బీజేపీ దానికి ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా బలం ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలన్నటువంటి వ్యూహంతో పనిచేసుకుంటూ వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ కు బీజేపీకి కాంట్రవర్సీ వచ్చింది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారనుకొని చేశాం, సహకరించలేదు కాబట్టి ఎదురు తిరుగుతున్నాం అని చెప్పేసి బీజేపీ దూరంగా నెట్టేసిన తర్వాత మాత్రమే బీఆర్ఎస్ విడిగా వ్యవహరించడం మొదలుపెట్టింది. రెండవది, కేసీఆర్ ఇక్కడ మాట్లాడకుండా ఉండి మేము శత్రువులు అని, ఢిల్లీ పోయి మాత్రం మా అబ్బాయిని ఆశీర్వదించండి అని అన్నాడని ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడంతో బాగా డ్యామేజ్ జరిగింది ఎలక్షన్ల ముందల బీఆర్ఎస్ కు. మామూలు డ్యామేజ్ కాదు అది. ఒక ఏడాది మోడీ చేశాడు ఆ ఒక్క మాట తోటి. కాబట్టి